రన్నింగ్ అవుతుంది. సో, ఈ సినిమాకి సంబంధించిన ఇంకో అప్డేట్ ఏందంటే, ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి సినిమాటిక్ యూనివర్స్, 'మహావతార్' యూనివర్స్ సంబంధించిన ఏదో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సో, నరసింహన్ ఇంకా పాత్ర, 'భక్త పగలాద' ఇలా పార్ట్ 2, పార్ట్ 3 అని వాటికి సంబంధించిన యూనివర్స్ అంటే వీళ్ళు హై లెవెల్‌లో వెళ్తారు. రామాయణం టచ్ చేసే అవకాశం ఉంది. కృష్ణుడు, మహాభారతం, సో, ఇలా చాలా ఇతిహాసాలున్నాయి. పరశురామ్ ఇలాంటి అన్నీ టచ్ చేస్తారు. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి ఒక పార్ట్ రిలీజ్ చేస్తారట. సినిమాటిక్ యూనివర్స్ 'మహావతార్'. సో, అలా 8 సిరీస్‌లు ఉంటాయట. సో, నాకు తెలిసి ఇక వేరే లెవెల్ ఇగ. ఈ ఇంత మంచి హిట్ తర్వాత వేరే లెవెల్‌లో తీస్తారు. హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుంది. సి కన్నడ ఇండస్ట్రీకి ఒక టాప్ లెవెల్ ఎళ్తుంది. ఈ సినిమాతోనే టాప్ లెవెల్ ఎళ్ళింది. ఇక వాటిని ఇంతవరకు హిస్టరీలో ఒక యానిమేషన్ సినిమా 300 కోట్లు కొట్టలేదు. అది మన 'భక్త ప్లహల' మన పురాణాల మీద వచ్చిన సినిమా. మన తెలుగు ఇండియన్స్ వాళ్ళు తీసిన సినిమాలల్ల